వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన వెల్టూరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో రాయల్ వారియర్స్ జట్టు విజేతగా గోల్డెన్ ఈగిల్స్ జట్టు రన్నరప్గా నిలిచాయి. విజేతలకు గ్రామ సర్పంచ్ అశోక్, మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డితో కలిసి బహుమతులను అందజేశారు. క్రీడలతో శారీరక మానసిక దృఢత్వం పెరుగుతుందని రఘుపతిరెడ్డి తెలిపారు. క్రీడా మైదానం శుభ్రపరిచి టీషర్టులు అందజేసిన సర్పంచ్ అశోక్ను క్రీడాకారులు శాలువాతో సన్మానించారు. అలాగే క్రీడాకారులను ప్రోత్సహించిన కంటెస్టెంట్ సర్పంచ్ అభ్యర్థి వడ్డశేఖర్లను కూడా శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, క్రీడాభిమానులు పాల్గొన్నారు. ఎవరైనా సరే ఇస్తే ఇంకా బాగుంటుంది. యువకులకు ఉత్సాహంగా పాల్గొన్నటువంటి వెల్టూరు గ్రామ యువకులకు, క్రీడాకారులకు, అందరికీ భాగస్థులైనటువంటి ఔత్సాహికులకు, ప్రోత్సాహకులకు, నిర్వాహకులకు, ప్రత్యేకించి వీక్షకులకు, రోడ్ అవతల ఉండేటి చూసినటువంటి వాళ్ళకు నేను ఇన్స్పిరేషన్ ఏంటంటే అసలు మీకు ఎలాంటి అనుభూతి కలిగింది. ఈ 4 రోజులు నేను మా బాయ్కా నుంచి ఇష్టంగా గమనించిన. మీరు ఆడుతుంటే నేను దూరంగా ఉండి ఎంజాయ్ చేసిన. కనపడేది మీరు కొట్టే ప్రతి షాట్ నాకు కనపడుతుంది. అంటే మనం ఎక్కడ ఉన్నా మన వ్యాపకాల కొరకు, బ్రతుకుదెరువు కొరకు, మన వృత్తిరీత్యా, ప్రభుత్వ రీత్యా ఎక్కడెక్కడో దేశాలు పట్టుకొని పోతాం. ఒక ఈవెంట్, ఒక పండుగ అంటే ఊరికి వస్తాం. మన ఊళ్ళో ఒక టోర్నమెంట్ జరుగుతుందంటే గడిచిన ఈ 4 రోజులు చాలా ఆహ్లాదభరితంగా, ఉత్సాహభరితంగా జరిగింది. దీంట్లో మనందరం భాగస్థులైనందుకు ప్రత్యేకించి కార్యక్రమ నిర్వాహకులైనటువంటి ఈ స్పోర్ట్స్ ఈవెంట్ పెట్టినటువంటి మీ అందరికీ టీమ్ స్పిరిట్తో నేను నా మనస్ఫూర్తికమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించినటువంటి గ్రామ సర్పంచ్ గౌరవనీయులు అశోక్ గారికి, మాజీ ప్రజాప్రతినిధులకు, యువకులకు అందరికీ, అంటే ఊరు మనది, ఊళ్ళో మనం, ఆట మనది, పాట మనది, ఈ గ్రామం మనది, ఈ కాన్సెప్ట్తో ముందుకెళ్ళాం. కాబట్టి ప్రత్యేకంగా ఒకటి, ఇలాంటి గొడవలు లేకుండా, ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ రాకుండా, అది ఎంపైరింగ్లో కావచ్చు, ఆటల్లో కావచ్చు, వసతులు సమకూర్చడంలో కావచ్చు, మీరంతా మన ఊరు అనే కాన్సెప్ట్లో చేసుకున్నారు. కాబట్టి నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమం నిర్వహించి మాకంతా వినోదం నుంచి, మమ్మల్ని అంతా భాగస్వాములను చేసి, మమ్మల్ని ఆహ్వానించి, మా ద్వారా ఈ వేదిక ద్వారా ఈ వేడుకలు మమ్మల్ని అంతా భాగస్వాములను చేసినందుకు మీకు మరొకసారి అందరికీ పేరున నేను నా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలతో పాటుగా ఈ కార్యక్రమంలో విజేతలైనటువంటి బహుమతులు పొందిన మీ అందరికీ ప్రతి సంవత్సరం ఇదే అనావాయితీని సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ తప్పకుండా మన వంతుగా లక్షల చిన్నోళ్ళని కీర్తించబడ్డరు, 100 ఇచ్చినోడని తిరస్కరించబడ్డాడు. మన శక్తి కొలది ఎవరైనా సరే రేపు రాబోయే రోజులలో మంచి ఈవెంట్లు, అది క్రీడలు మానసిక ఉల్లాసానికి ఊతమిస్తాయి కాబట్టి, మంచి సంస్కృతిని ప్రోత్సహిస్తాయి కాబట్టి, ఆడతాం, పాడతాం, ఆనందిస్తాం. కాబట్టి ఇదే ఒరవడిని కొనసాగించి రాబోయే రోజులలో కూడా ఇదే మంచి వాతావరణంతో ఈ గ్రామం ముందుకెళ్లాలని, దానికి మా వంతుగా మీరందరం కలిసి అందరం సమిష్టిగా ముందుకెళ్లాలని, ఎల్లవెల్లా మనందరి మధ్య ఏ స్నేహపూర్వకమైన వాతావరణం, ప్రేమ, అనుబంధాలు, బంధాలు ఉండాలని కోరుతూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కానీ, దసరా పండుగ కానీ మరెన్నో ఈవెంట్లు మీరు నిర్వహించాలని, దానికి మేము ఎల్లప్పుడూ ఎదురు చూస్తుంటామని తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ విజేతలైనటువంటి వారికి పోరాడి, ప్రత్యేకించి కామెంటరీ నేను 20 నిమిషాలు విన్నా. కామెంటరీ చేసిన అబ్బాయి కూడా చాలా ఉల్లాసభరితంగా, ఉత్సాహభరితంగా అందరినీ ఉత్సాహపరిచింది. కాబట్టి ప్రత్యేకంగా కామెంటరీ వాళ్ళకి ఆస్వాదించినట్టు ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్.